తర్వాత తులారాశి వాళ్ళకి చూసుకున్నట్టయితే కనుక వీరి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 2వ స్థానంలోను, శని భగవానుడు 5వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. అయితే ఫలితాలు ఉద్యోగంలో గుర్తింపు రావడంతో పాటు కీలకమైన పదవులు మీకు రావడంతో పాటుగా ఒక అంటే ప్రమోషన్‌తో కావచ్చు, లేదా ఒక మంచి అంశాన్ని మీ పై అధికారులు మీ ముందు పెట్టే అవకాశం కనబడుతోంది. తర్వాత పై అధికారుల యొక్క సహాయ సహకారాలు మీకు ఈ సమయంలో అందుబాటులోకొస్తాయి. పాత ఏరియర్స్ ఏవైనా బకాయిలు ఉండిపోయినా, లేదంటే ప్రమోషన్స్ మీ దాకా గతంలో వచ్చి ఆగిపోయినా, అలాంటివన్నీ ఈరోజు మీకు జరిగే అవకాశాలు కనబడుతోంది. వ్యాపారంలో కొత్త అవకాశాలొస్తాయి. మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ లాభాలొచ్చేటట్టు కనబడుతోంది. గౌరవం పెరుగుతుంది. తండ్రి ఆరోగ్యం మీద జాగ్రత్త పెట్టే ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో శని భగవానుడికి నల్ల నువ్వులను సమర్పించే ప్రయత్నం చేయండి. ఇది దానం కాదు, ఇంకోటి కాదు. అక్కడ ఇచ్చేసి వచ్చేసే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు చంద్రుడు లగ్నంలోను, కుజుడు 11వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు అదృష్టం కలిసి వస్తుంది. దాంతోపాటు ధార్మికంగా మీకు కొంత మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. దాన ధర్మాలు చేసుకుంటారు. ఏదైనా ఒక యాత్ర చేసేందుకు సూచనలు కనబడుతున్నాయి. తర్వాత విద్యార్థులకు మంచి ఫలితాలు రావడంతో పాటు మీరు పై దేశం వెళ్ళడం కానీ, లేదా వేరే స్థానానికి వెళ్ళి అక్కడ చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం కనబడుతోంది. పెద్దల ఆశీర్వాదం సమయానికి లభిస్తుంది. రుణ ప్రయత్నాలు చేసుకోవచ్చు. వ్యవసాయదారులకు కూడా చాలా చక్కగా ఉండబోతోంది. మీకు లాభాలు వచ్చే పరిస్థితి గోచరిస్తోంది. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో ఒక మంచి శుభవార్తలు వినే అవకాశంతో పాటు శుభకార్యాలకు నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా గోచరిస్తోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి దర్శించడము, అక్కడ మీ పేరిట పూజ చేయించుకోవడము చేసినట్టయితే కనుక మీ జాతక రీత్యా కానీ, గోచార రీత్యా కానీ ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం ఉంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు చంద్రుడు 12వ స్థానంలోను, గురువు 5వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మీకు ఆకస్మిక చేంజెస్ జరిగే అవకాశం కనబడుతోంది. అది ఉద్యోగంలో కానీ, మీరున్న స్థలంలో కానీ ఏదైనా ఒక చేంజెస్ అనేవి మీకు కొత్తగా అనిపించి కొత్త మార్పులు జరిగే అవకాశం కనబడుతోంది. ఆ మార్పులు కొన్ని ఇబ్బందికరమైనవైతే మరికొన్ని సంతోషకరమైన మార్పులు గమనించవచ్చు. అయితే ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టవలసిన సమయము, అనారోగ్య సూచనలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటి పట్ల జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత మీరు గోవులకు మీ చేత్తో ఏదైనా పదార్థాన్ని తినిపించినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు.